మురుదేశ్వర్లో చూడవలసిన ప్రదేశాలు. మొదటగా 18 అంతస్తుల గాలి గోపురం. తర్వాత వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్దదైన శివుని విగ్రహం. తరువాత శివుని విగ్రహం కింద ఉన్న ఎగ్జిబిషన్. ఇది మురుదేశ్వర్ యొక్క స్థల పురాణం గురించి చాలా బాగా బొమ్మల రూపంలో వివరిస్తారు. ఈ మురుదేశ్వర్ గురించి ఇతిహాసాల్లో మనకి లభ్యమయ్యే ఒక కథ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. రావణుడు శివుని గురించి కైలాసంలో ఘోరమైన తపస్సు చేసి శివుని వద్ద నుంచి ఒక ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు. అయితే ఆ ఆత్మలింగం యొక్క స్వభావం ప్రకారం మొదట ఎక్కడైతే భూమి మీద ఉంటుందో అక్కడే దాన్ని ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. ఈ విషయం గ్రహించిన మిగతా దేవతలు ఒకవేళ రావణాసురుడు ఈ ఆత్మలింగాన్ని లంకలో గనుక ప్రతిష్ఠింపజేస్తే అతని పరాక్రమాలు తట్టుకోవడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో విష్ణుమూర్తిని ఒక సలహా అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి, మధ్యాహ్న సమయాన్ని నేను సూర్యాస్తం అయ్యేలా చూస్తాను, ఈలోపు మీ ప్రణాళికను రచించండి అని చెప్తాడు. అప్పుడు నారదుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లకుండా ఇక్కడే ప్రతిష్ఠించేలా చేయాలని చెప్పేసి కోరతాడు. అప్పుడు వినాయకుడు వామనుని రూపంలో రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు వామనునితోటి, నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను, ఈలోగా ఆ ఆత్మలింగాన్ని నీ చేతుల్లోనే ఉంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకు అంటాడు. అప్పుడు వామనుడు, ఈ లింగాన్ని నేను మోయలేకపోతే ఎలా అని అడిగినప్పుడు, నువ్వు మోయలేనప్పుడు 3 సార్లు నన్ను పిలువు, నేను వస్తాను, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకు అంటాడు. కానీ వామనుడు ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. అది చూసిన రావణాసురుడు చాలా కోపోద్రిక్తుడై వామనుని రూపంలోని వినాయకుణ్ణి 3 మొట్టికాయలు పెడతాడు. ఆవేశంలో ఉన్న రావణాసురుడు లింగంపై ఉన్న వస్త్రాన్ని, వాటికి ఉన్న తొడుగుల్ని దూరంగా విసిరిపడేస్తాడు. ఆ వస్త్రం పడిన ప్రదేశాన్ని మురుదేశ్వర్ అని, మిగతా ప్లేసులని సజ్జేశ్వర్, గణపేశ్వర్ అని పిలుస్తున్నారు. వినాయకుడు కాలు మోపిన ప్రాంతాన్ని గోకర్ణ అని, ఆత్మలింగం యొక్క వస్త్రం పడిన ప్రదేశాన్ని మురుదేశ్వర్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టోరీ అంతా విజువలైజేషన్ రూపంలో స్క్రీన్ మీద చూస్తున్నారు. మురుదేశ్వర్ పర్యటనకి రావాలనుకున్న వాళ్ళు మురుదేశ్వర్తో పాటు గోకర్ణ, ఉడిపి, శృంగేరి పీఠాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇవన్నీ కూడా వితిన్ 100 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఉంటాయి. వర్షం పడే టైంలో మురుదేశ్వర్లోని శివుని విగ్రహం యొక్క రూపం అనేది అద్భుతంగా ఉంటుంది. నిజంగానే ఆకాశం నుంచి గంగ శివుడి మీద నుంచి సముద్రం మీదకు వస్తున్నంత విజువలైజేషన్, అంత ఫీలింగ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది.